నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వెస్ట్ బెంగాల్లో నిన్న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పూర్తయినాయి. కానీ చాలా మిరాక్యులస్గా జరిగింది ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు. నిన్న మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మనం చూసుకుంటే కనుక 7 AM to 6 PM జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేశారు. ఇది యాక్చువల్గా పొలిటికల్ టర్నింగ్ మూమెంట్. నిన్న ఓటింగ్ పర్సంటేజ్ మనం ఒక్కసారి చూసుకుంటే 93.12% పీపుల్ నిన్న బెంగాల్లో ఓట్లేశారు. ఇది ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంతమంది జనాభాలో వచ్చి ఓట్లేయటం. ఇది హైయెస్ట్ రికార్డెడ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఇప్పటిదాకా ఇంత హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరిగింది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం మనందరికీ తెలుసు. వెస్ట్ బెంగాల్లో మనం ఇక్కడ చూసుకుంటే నిన్న 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. దీంట్లో 16 డిస్ట్రిక్ట్స్ దీంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాంట్లో మనం చూసుకుంటే కూచ్, దాని తర్వాత కూచ్ బిహార్, తర్వాత జల్పైగురి, అలాగే మనం చూసుకుంటే డార్జిలింగ్, దాని తర్వాత బంకురా, తర్వాత పురులియా, తర్వాత ఝార్గ్రామ్, దాని తర్వాత మల్దా, దాని తర్వాత బీర్భూమ్ అండ్ అదర్స్. ఇవి నిన్న కంటెస్టింగ్ డిస్ట్రిక్ట్స్. మనం చూసుకుంటే 152 స్థానాల్లో నిన్న ఎన్నికలు జరిగింది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్కి 91% ఓటింగ్ అన్నారు. తర్వాత ఇది కాస్త వెళ్ళి 93.12%కి స్టాకింగ్ ఫిగర్కి చేరింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో 93.12% ఓటింగ్లో ఈ ఫస్ట్ ఫేజ్లో 3.6 కోట్ల ఓటర్స్ ఎలిజిబుల్ ఉన్నారు నిన్న ఓట్లేయడానికి. వెస్ట్ బెంగాల్ నిన్న జరిగిన ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఇంత ఆధిక్యంలో ఓటింగ్ ఎవరికి ప్లస్. ఇది అసలు చిచ్చు రేపుతుంది. ఫేజ్ 2లోకి వెళ్ళే ముందు ఫేజ్ 1లో ఇందాక మీకు ఏ డిస్ట్రిక్ట్స్ ఎందుకు పార్టిసిపేట్ చేసి నేను చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మెజారిటీ వచ్చేది ఎప్పుడు స్థానికంగా బీజేపీ. సో ఫస్ట్ ఫేజ్ మోస్ట్ లైక్లీ బీజేపీకి ఫేవరబుల్గా ఉండొచ్చు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదు ఇంత ఎక్కువ శాతం ఓటింగ్ పడింది, ఇది కేవలం దీదీ కోసమే పడింది, దీదీని గెలిపించడానికి పడింది, ఇది దీదీ మహిమ అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫేజ్ 2 ఎన్నికలు ఇంకా బాకీ ఉన్నాయి కాబట్టి. ఫేజ్ 1లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే దీంట్లో క్లియర్గా ఫేజ్ 1 ఇంక్లూడ్స్ నార్త్ బెంగాల్ అండి, ఓకే, అండ్ ట్రైబల్ బెల్ట్. ఈ ట్రైబల్ బెల్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవన్నీ 2021లో బీజేపీకి గెలిచిన స్థానాలు. ఇవన్నీ ఫేజ్ 1లో జరిగినాయి. సో ఫేజ్ 1లో 93.12% ఓటింగ్ జరగటానికి బీజేపీని అంటే యాంటీ ఎన్కంబరెన్సీ ప్లే అయిందా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తే లేదు ఇప్పుడు పరిపాలన చాలా బాగుందని చెప్పి ఓట్లేసారా అన్నది ఇప్పుడు ఒక స్పెక్యులేషన్గా జరిగింది. కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం ఫార్ బీజేపీ అన్న ఊహాగానాలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే 2021లో ఈ స్థానాలు ఆల్రెడీ బీజేపీ గెలిచింది. ఇవి వాళ్ళ కంచుకోటలాగా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఫేజ్ 2 ఇంకా పెండింగ్ ఉంది. కానీ మొట్టమొదటి ఫేజ్లోనే ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు రానంత 93.12% ఓటింగ్ చూసి ఖచ్చితంగా అందరికీ ఒక భయం అయితే మొదలైంది. కానీ బీజేపీ మాత్రం దీని అనుకూలంగా ఇది యాంటీ ఎన్కంబరెన్సీకి పడిన ఓట్ శాతం అని చెప్పుకుంటున్నారు. బట్ దీది మాత్రం షీ హ్యాస్ హర్ ఓన్ స్పెక్యులేషన్ సేయింగ్ లేదు ఇది నా పాలనకు మెచ్చి జనాలందరూ మాకే తిరిగి పదవి ఈసారి పెట్టబోతున్నారు అని చెప్పన్నారు. ఇది కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఇందాక మనం చూసుకుంటే తమిళనాడులో కూడా 83% పైన ఓటింగ్ నమోదైంది. ఇదే రకంగా అంటే ఇది ఒక మిరాక్యులస్ మూమెంట్. ఏదైనా జరగచ్చు. ఇక్కడ తీసుకొచ్చేసి టీవీకే పార్టీ విజయ్ని సడన్ హైలైట్ కింగ్ మేకర్ అయిపోయాడు. ఇక్కడ చూస్తుంటే ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటిసారి ఇంత పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎప్పుడు జరగల వెస్ట్ బెంగాల్లో ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ అది జరిగింది. సడన్గా ఈ ఎన్నికల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఓటింగ్ చూసి ఎక్కడైనా బీజేపీకి నమబుల్ స్టాండ్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫేజ్ 2 ఇంకా పెండింగ్ ఉంది. ఫార్ ఫేజ్ 1 ఇప్పుడు జరిగిన బెల్ట్ మాత్రం ట్రైబల్ జోన్ అవనండి, నార్త్ బెంగాల్ అవనండి, ఇది ఫార్ బీజేపీ ఆల్రెడీ ఇదివరకు ఉంది కాబట్టి
అండ్ యాంటీ ఎన్కంబరెన్సీ ఉంది కాబట్టి ఇంత ఓటింగ్ జరిగిందని వాళ్ళు పిచ్చేస్తున్న స్లోగన్ క్లిక్ అవుతుందో లేదో వేచి చూడాలి. వీ హ్యావ్ అ రిజల్ట్స్ ఆన్ 3rd or 4th, సో వీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. అండ్ phase 2 అయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత. వెస్ట్ బెంగాల్లో నిన్న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పూర్తయినాయి, కానీ చాలా మిరాక్యులస్ గా జరిగింది ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు. నిన్న మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మనం చూసుకుంటే గనక 7 AM to 6 PM జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేశారు? ఇది యాక్చువల్గా పొలిటికల్ టర్నింగ్ మూమెంట్. నిన్న ఓటింగ్ పర్సంటేజ్ మనం ఒక్కసారి చూసుకుంటే 93.12% పీపుల్ నిన్న బెంగాల్లో ఓట్లేశారు. ఇది ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంతమంది జనాభాలో వచ్చి ఓట్లేయటం, ఇది హైయెస్ట్ రికార్డెడ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఇప్పటిదాకా ఇంత హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరిగింది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం మనందరికీ తెలుసు. వెస్ట్ బెంగాల్లో మనం ఇక్కడ చూసుకుంటే నిన్న 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. దీంట్లో 16 డిస్ట్రిక్ట్స్ దీంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాంట్లో మనం చూసుకుంటే కూచ్, దాని తర్వాత కూచ్ బిహార్, తర్వాత జల్పైగురి, అలాగే మనం చూసుకుంటే డార్జిలింగ్, దాని తర్వాత బంకురా, తర్వాత పురులియా, తర్వాత ఝార్గ్రామ్, దాని తర్వాత మల్దా, దాని తర్వాత బీర్భూమ్ అండ్ అదర్స్. ఇవి నిన్న కంటెస్టింగ్ డిస్ట్రిక్ట్స్. మనం చూసుకుంటే 152 స్థానాల్లో నిన్న ఎన్నికలు జరిగింది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్కి 91% ఓటింగ్ అన్నారు. తర్వాత ఇది కాస్త వెళ్ళి 93.12%కి స్టాకింగ్ ఫిగర్కి చేరింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో 93.12% ఓటింగ్లో ఈ ఫస్ట్ ఫేజ్లో 3.6 కోట్ల ఓటర్స్ ఎలిజిబుల్ ఉన్నారు నిన్న ఓట్లేయడానికి. వెస్ట్ బెంగాల్ నిన్న జరిగిన ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఇంత ఆధిక్యంలో ఓటింగ్ ఎవరికి ప్లస్? ఇది అసలు చిచ్చు రేపుతుంది. phase 2లోకి వెళ్ళే ముందు phase 1లో ఇందాక మీకు ఏ డిస్ట్రిక్ట్స్ ఎందుకు పార్టిసిపేట్ చేసి అని చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మెజారిటీ వచ్చేది ఎప్పుడు స్థానికంగా బీజేపీ. సో ఫస్ట్ ఫేజ్ మోస్ట్ లైక్లీ బీజేపీకి ఫేవరబుల్గా ఉండొచ్చు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదు ఇంత ఎక్కువ శాతం ఓటింగ్ పడింది, ఇది కేవలం దీదీ కోసమే పడింది, దీదీని గెలిపించడానికి పడింది, ఇది దీదీ మహిమ అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే phase 2 ఎన్నికలు ఇంకా బాకీ ఉన్నాయి కాబట్టి. phase 1లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే దీంట్లో క్లియర్గా phase 1 ఇంక్లూడ్స్ నార్త్ బెంగాల్ అండి, ఓకే, అండ్ ట్రైబల్ బెల్ట్. ఈ ట్రైబల్ బెల్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవన్నీ 2021లో బీజేపీకి గెలిచిన స్థానాలు. ఇవన్నీ phase 1లో జరిగినాయి. సో phase 1లో 93.12% ఓటింగ్ జరగటానికి బీజేపీని అంటే యాంటీ ఎన్కంబరెన్సీ ప్లే అయిందా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తే లేదు ఇప్పుడు పరిపాలన చాలా బాగుందని చెప్పి ఓట్లేసారా అన్నది ఇప్పుడు ఒక స్పెక్యులేషన్గా జరిగింది. కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం ఫార్ బీజేపీ అన్న ఊహాగానాలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే 2021లో ఈ స్థానాలు ఆల్రెడీ బీజేపీ గెలిచింది, ఇవి వాళ్ళ కంచుకోటలాగా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు phase 2 ఇంకా పెండింగ్ ఉంది. కానీ మొట్టమొదటి ఫేజ్లోనే ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు రానంత 93.12% ఓటింగ్ చూసి ఖచ్చితంగా అందరికీ ఒక భయం అయితే మొదలైంది. కానీ బీజేపీ మాత్రం దీని అనుకూలంగా ఇది యాంటీ ఎన్కంబరెన్సీకి పడిన ఓట్ శాతం అని చెప్పుకుంటున్నారు. బట్ దీది మాత్రం షీ హ్యాస్ హర్ ఓన్ స్పెక్యులేషన్ సేయింగ్ లేదు ఇది నా పాలనకు మెచ్చి జనాలందరూ మాకే తిరిగి పదవి ఈసారి పెట్టబోతున్నారు అని చెప్పన్నారు. ఇది కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఇందాక మనం చూసుకుంటే తమిళనాడులో కూడా 83% పైన ఓటింగ్ నమోదైంది. ఇదే రకంగా అంటే ఇది ఒక మిరాక్యులస్ మూమెంట్, ఏదైనా జరగచ్చు. ఇక్కడ తీసుకొచ్చేసి టీవీకే పార్టీ విజయ్ని సడన్ హైలైట్ కింగ్ మేకర్ అయిపోయాడు. ఇక్కడ చూస్తుంటే ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటిసారి ఇంత పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎప్పుడు జరగల వెస్ట్ బెంగాల్ ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ అది జరిగింది. సడన్ గా ఈ ఎన్నికల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఓటింగ్ చూసి ఎక్కడైనా బీజేపీకి నమబుల్ స్టాండ్ ఉంటుందేమో అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్
వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. phase 2 ఇంకా పెండింగ్ ఉంది. ఫర్ phase 1 ఇప్పుడు జరిగిన బెల్ట్ మాత్రం ట్రైబల్ జోన్ అవనండి, నార్త్ బెంగాల్ అవనండి, ఇది ఫార్ బీజేపీ ఆల్రెడీ ఇదివరకు ఉంది కాబట్టి, అండ్ యాంటీ ఎన్కంబరెన్సీ ఉంది కాబట్టి ఇంత ఓటింగ్ జరిగిందని వాళ్ళు పిచ్చేస్తున్న స్లోగన్ క్లిక్ అవుతుందో లేదో వేచి చూడాలి. వీ హ్యావ్ అ రిజల్ట్స్ ఆన్ 3rd or 4th, సో వీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. అండ్ phase 2 అయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది, అసలు ఇంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఓటింగ్ జరగడానికి రీజన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.